నెల్లూరు జిల్లా వింజమూరులోని రవి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. పాఠశాల యాజమాన్యం మన సంస్కృతి మన సాంప్రదాయాలను పిల్లలకు తెలిపే విధంగా పలు కార్యక్రమాలను సాంప్రదాయ పద్ధతులు నిర్వహించారు. భోగి పళ్ల ఉత్సవం రంగురంగుల ముగ్గులతో సంబరాలు చేశారు. ప్రతి ఒక్కరూ సంతోషాలతో ప్రకృతితో మమేకమై జీవన శైలిని మన పండుగలు తెలియజేస్తాయి. విష్ణుమూర్తికి ప్రీతికరమైన రేగి పండ్లను పిల్లలకు హారతిచ్చి దిష్టి తీసి బంధువులతో ఉపాధ్యాయుల విద్యార్థులకు ఆశీస్సులు అందించారు. అనే పండగ తెలియదు కాబట్టి మన పిల్లలకందరికీ కూడా ఈ యొక్క మన సంస్కృతి మన సంప్రదాయాలు మన దుస్తులు మన పిండి వంటలు ఎలా ఉంటాయి మన కల్చరల్ మొత్తం ఎలా ఉంటుంది మొత్తం కూడా 3 రోజుల నుంచి కూడా మన పిల్లలందరి చేత ఆ సాంప్రదాయమైనటువంటి ఆ నృత్యాలు రేపు మనకు ఒక కల్చరల్ ప్రోగ్రామ్ మంచి డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉంటుంది. పిల్లలందరి చేత మంచి నృత్య ప్రదర్శన ఉంటుంది. పిల్లలకి ఎలాంటి పిండి వంటలు చేస్తారు పండుగలకి ఎలాంటి ఏమైనా సరే ఎలాంటి రంగవల్లులు చేస్తారు. చిన్నప్పుడు అంతా కూడా దాదాపు ఒక 4 రోజుల నుంచి కూడా ఈ యొక్క రంగులతో అంతా కూడా అలంకరించుకుంటూ ఉంటారు. ఇప్పుడంతా కూడా సంస్కృతి సంప్రదాయం కనుమరుగవుతుంది. అవన్నీ పిల్లలకి తెలియజేయడం కోసం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మేమంతా కూడా రవి స్కూల్ తరఫున 3 రోజుల నుంచి మా యొక్క రవి స్కూల్లో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా ఆ యొక్క సాంస్కృతిక కార్యక్రమాలు ఈ యొక్క పండుగ గురించి మొత్తం కూడా పిల్లలు నేర్చుకుంటున్నారు. మన ఇవన్నీ కూడా రాబోయే తరాలు అందరూ కూడా నేర్చుకోవాలని మా రవి స్కూల్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. రవి స్కూల్లో నా పేరు మహేశ్వరరావు. ఈ సంక్రాంతిగా ముందుగా సంక్రాంతి సంబరాలు మా రవి స్కూల్లో ఘనంగా చూస్తున్నాం. నిన్న ఉదయం భోగి పళ్ళు పిల్లలకి పేరెంట్స్ని పిలవనంపి భోగి పండుగ చేసి మధ్యాహ్నం మాత్రం మేమంతా ముగ్గురు పోటీల్లో పాల్గొని పిల్లలందరూ కూడా ముగ్గురు పోటీల్లో పాల్గొన్నారు. బ్రహ్మాండమైన ముగ్గులు వేశారు. వాళ్ళందరూ కూడా రేపు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం. ఈ రోజు మాత్రం మొత్తం 3 రోజులు చేస్తూ ఉన్నాం. ఈ రోజు మాత్రం ఉదయం మాత్రం వంటలు మన పిండి వంటలు ఎలాంటి వంటలు అంటే అవన్నీ చేపించాం. మధ్యాహ్నానికి ఇలా కోలాటం పండ్ల మధ్యన ఇవన్నీ చేపించాం. రేపు ఉండేటువంటి కార్యక్రమం మాత్రం రేపు కోళ్ళ పందాలు కానీ ఇలాంటి మన వంటలు ఇవన్నీ కూడా రేపు చేపించేసి పూర్తి చేస్తామని చెప్తూ ఉన్నాం.